మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రైతులందరికీ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కొంతమందికి రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆలయాల యాత్ర చేపట్టారు. అర్థం విశేషేణ రుణ విముక్తి విషయే. ఈ నేపథ్యంలోనే యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు హరీష్ రావు. రైతులకు రుణమాఫీ విముక్తి కావాలని పూజలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చి తప్పారని అన్నారు. రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి కీడు లేకుండా చేయాలని పూజలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నాలు చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి హరీష్ రావు. సార్ చెప్పండి, ఈరోజు రైతు ధర్నాలు చేపట్టారు. ఈరోజు యాదాద్రి టెంపుల్ కూడా దర్శించుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందేమో 6 గ్యారంటీలు 13 హామీలు ఆ రోజు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి శాసనసభ ఎన్నికల సందర్భంలో ప్రభుత్వం హామీలు ఇచ్చి ఆ రోజు ఓట్లు వేయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ప్రజలు నమ్మటట్లేరని చెప్పి ఏ ఊరికి వెళ్తే ఆ దేవుడి మీద ఒట్టు పెడుతూ ప్రమాణం చేస్తూ 15 ఆగస్టులోగా రుణమాఫీ పూర్తి చేస్తామని, ఇక రైతులకు ఎవరికి అప్పే ఉండదని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నానని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి ప్రమాణాలు చేశారు. జరిగింది ఏంది? ఈరోజు ముఖ్యమంత్రి 15 ఆగస్టు నాడు పోయి ఖమ్మం జిల్లాలో రైతు రుణమాఫీ అయిపోయింది అంటాడు. తెల్లారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు ఇంకా 12,000 కోట్లు ఇవ్వాల్సింది ఉందంటారు. మీ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఇంకా 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదంటాడు. వ్యవసాయ మంత్రి నిన్న ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టి ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదంటాడు. ఉప ముఖ్యమంత్రి గారేమో బ్యాంకులోళ్ళు పైసలు వేస్తలేరు, ఇప్పటిదాకా చేరింది 7,500 కోట్లే అంటారు. అంటే మొత్తంగా ప్రభుత్వంలో ఒక సమన్వయం లేక ఒక గందరగోళ పరిస్థితి ఉంది. కనీసం ఈరోజు ఈ మాత్రం కూడా అయిందంటే బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి వల్ల, బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే కనీసం ఒక 40 పైసలు రుణమాఫీ అయింది. మిగతా 60% కోసం ఇప్పుడు బయటకు వచ్చి లేలే చేస్తాము, మెల్లగా చేస్తాము, తొందర ఏం లేదు, మేము ఆఫీసర్లు వస్తారు, తొందరపడకండి అని అంటున్నారు. అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే, ప్రశ్నించే గొంతు లేకపోతే వీళ్ళు కనీసం బయటకు వచ్చే వాళ్ళు కాదు. ఇంకా అయిపోయింది రుణమాఫీ అని రేవంత్ రెడ్డి మొన్న చెప్పినట్టుగా చేతులు ఎత్తేవాళ్ళు. అంటే గతంలో బీఆర్ఎస్ కేవలం ₹1,00,000 మాత్రమే 4 దఫాలుగా చేసింది. మేము ఒకే కాలంలో 2 లక్షల వరకు కూడా చేసుకొచ్చిన 3 విడతలు అని చెప్తున్నారు. మేము మీలాగా చెప్పలేదు కదా, మేము మీలాగా ఒకేసారి చేస్తామని చెప్పలే కదా. మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చి డిసెంబర్ 9 నాడు తొలి సంతకం రైతు రుణమాఫీ మీదనే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఉదరగొట్టారా లేదా? యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి చెప్పారా లేదా? మాట చెప్పి ద్రోహం చేసింది మీరు. మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు పథకం కింద 72,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చింది నిజం కాదా? మేము ఓట్లలో చెప్పలే, మీకోసం దొంగ ప్రామిస్ చేయలేదు. కానీ రైతుకు ఏది అవసరమో ఆలోచించిన మిషన్ కాకతీయ పెట్టాము, చెరువులను ప్రాజెక్టులకు లింక్ చేశాము, 72,000 కోట్లు రైతు బంధు ఇచ్చాము, 10,000 కోట్ల రూపాయలు రైతు బీమా ఇచ్చాము. కానీ మీరేం చేస్తున్నారు? బాండ్ పేపర్ మీద రాసిచ్చి దేవుడి మీద ఒట్టు పెట్టి తొలి సంతకం అని చెప్పి ఒకసారి చేస్తామని చెప్పి మోసం చేసింది మీరు. ఆ చేసిన కొద్ది మందికైనా పూర్తిగా చేసిందా అంటే వడ్డీలను రైతులనే కట్టుకోమంటున్నారు. నువ్వు డిసెంబర్ 9 నాడు చేస్తా అని చెప్పి నువ్వు 8 నెలలు ఆలస్యం చేసి 8 నెలల కాలానికి రైతు ఎందుకు వడ్డీ చెల్లించాలి? తప్పు నీది, పాపం రైతుదా? రైతు నష్టం భరించాలనా? అంటే ఈ ప్రభుత్వం రుణమాఫీలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. చేసిన వాళ్ళకు కూడా పాక్షికంగా చేసి వడ్డీ భారాన్ని రైతు మీద వేసింది. ఇంకా 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. రుణమాఫీ జరిగేదాకా ఈ ప్రభుత్వం వెంటబడతాం, ఈ ప్రభుత్వం పైన ప్రశ్నిస్తూనే ఉంటాం. శాసనసభలో కానీ బయట కానీ ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలి. ఇలా 3 విషయాల్లో ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసింది. ఒకటి, రైతు బంధు ఆగస్టు నెలాఖరికి వచ్చింది. మీరు రైతు భరోసా మీద జిల్లాల్లో చర్చ పెట్టామన్నారు, అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పి ముఖం చాటేశారు. మరి వానకాలం రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? పంట కోతకు వచ్చినాక ఇస్తారా? పెట్టుబడి సాయం అంటే ఎప్పుడు ఇవ్వాలి? తక్షణమే రైతు భరోసా ఇవ్వండి. ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అన్ని పంటలకు, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి.
మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 31,000 కోట్ల రుణమాఫీ 42 లక్షల మంది రైతులకు అందించాలి. ఈ మూడింటి మీద చివరి రైతుకు అందేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది. చెప్పండి, చివరిగా ఏదైతే సీఎం దేవాలయాల మీద ప్రమాణం చేసిన నేపథ్యంలో మీ యాత్ర కొనసాగుతుంది? డెఫినెట్ కదా, ఎందుకంటే నాకు కొంతమంది అయ్యగారులు ఏం చెప్పినారంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసింది రైతు ద్రోహమే కాదు, దైవ ద్రోహానికి పాల్పడ్డాడు. దేవుడికి ద్రోహం చేస్తే, పాలకుడే పాపం చేస్తే, పాలకుడే దైవ ద్రోహానికి పాల్పడితే అది రాజ్యం మీద ప్రభావం ఉంటుంది, ఆ ప్రజల మీద ప్రభావం ఉంటుంది అన్నారు. సో యాక్చువల్గా అయితే రేవంత్ రెడ్డి తను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చేసిన పాపానికి దేవుని దగ్గరికి పోయి, దేవుడా నేను నీ మీద ఒట్టుబెట్టి మాట తప్పినా క్షమించుమని ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది రేవంత్ రెడ్డి. ఆయన ఎలాగూ చేసుకుంటలేడు. అందువల్ల నేనే దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా మా ముఖ్యమంత్రి ఒక పాపాత్ముడు, ఆయన అబద్ధాల కోరు, ఆయన అన్ని తప్పులు చెప్పినాడు, నీ మీద ప్రమాణం పెట్టి నిన్ను మోసం చేసిండు, దేవుడా ఈ మా ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల ముఖం చూసైనా ఈయనను క్షమించు, ఈయనను క్షమించి మా తెలంగాణ ప్రజల్ని కాపాడుమని లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంతకు వెళ్ళి వేడుకున్నాం. మొత్తంగా రైతులందరికీ రుణమాఫీ పూర్తిగా జరిగేంత వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని, అదేవిధంగా రైతు భరోసా కూడా అందరికీ అందజేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు మహేశ్వర్, రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, యాదాద్రి.